హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఓ మహిళ చెంప చెల్లుమనిపించారు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూరి మండలం గోవిందపేట, చేపూరు, పీప్రి గ్రామాలలో ప్రచారం సందర్భంగా చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ప్రచారం సందర్భంగా జీవన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డితో పాటు ఆర్మూరులోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న చోట కూడా ప్రచారం చేశారు. అక్కడ ఉపాధి హామీ పనులకు వచ్చిన ఓ మహిళ గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు వేశానని కానీ తనకు పింఛన్ రావడం లేదని వాపోయింది. ఎవరికి ఓటు వేశావు అని సదరు మహిళ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. మీకే వేశాను అనగానే వినయ్ రెడ్డి గెలవలేదని, అన్యాయం జరిగిందన్నారు. అయినప్పటికీ తనకు పెన్షన్ రావడం అనగానే ఆమె చెంపపై జీవన్ రెడ్డి చేయి చేసుకున్నారు. అక్కడ ఉన్న కొందరు ఈ సంఘటన సెల్ ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహార శైలిపై వివాదం నెలకొంది. మహిళ అని కూడా చూడకుండా జీవన్ రెడ్డి చేయి చేసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీనిని ప్రతిపక్ష పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.